హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు మనం అస్ట్రాలజీలో గ్రహాల గురించి నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కొన్ని గ్రహాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం నాకు ఇష్టమైన సబ్జెక్ట్, నాకు ఇష్టమైన టాపిక్ సాటర్న్ గురించి మాట్లాడుకుందాం. సో నా పేరు వచ్చేసి సురేష్ రాయుడు. నేను ఈ బృహస్పతి.science అన్న ఛానల్ని ఒక గ్రహాల కోసమే కాదు, ఆస్ట్రాలజీ కోసమే కాదు, హిందుత్వాన్ని అర్థం చేసుకోవడానికి స్టార్ట్ చేశాను. ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా అన్ని వీడియోస్ అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాటర్న్ గురించి నేర్చుకునే ముందు అది ఒక పెద్ద టాపిక్. అంటే సాటర్న్ గురించి మనం ఒక 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో చెప్పేది కాదు. అందులో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వీడియోలు 10 నిమిషాల కన్నా ఎక్కువైపోతే చాలామందికి చూడడానికి ఇబ్బందిగా ఉందన్న ఫీడ్బ్యాక్ వచ్చింది. సో దానివల్ల నేనేం చేస్తున్నానంటే కంటెంట్ తగ్గించకుండా ఈ వీడియోని నేను 3 పార్ట్స్గా చేస్తాను. అంటే ఫస్ట్ వీడియోలో సాటర్న్ గురించి అంత ఇంట్రడక్షన్ ఇచ్చి సాటర్న్ అంటే ఏంటి, ఆయన ఔన్నత్యం ఏంటి, పురాణాల్లో ఆయన ఎలా ఉద్భవించాడు, సో ఇలాంటి విషయాలన్నీ అంటే ముఖ్యమైన విషయాలు సాటర్న్ గురించి మనకున్న అపోహలన్నీ తొలగించడానికి ఫస్ట్ వీడియోలో ట్రై చేస్తాను. ఆ తర్వాత మిగతా 2 వీడియోల్లో ఆస్ట్రాలజీ పరంగా సాటర్న్ని ఎలా చూస్తామో, ఆయన ఏమి ఇస్తాడు, ఆయన ఇచ్చే క్వాలిటీస్ ఏంటి, అవన్నీ నెక్స్ట్ 2 వీడియోలో చూస్తాను. సో లెట్ స్టార్ట్ అబౌట్ సాటర్న్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాటర్న్ గురించి తెలుసుకునే ముందు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన హిందూయిజంలో లేదా మన ఆస్ట్రాలజీలో మన పురాణాల్లో మనకి బేసిక్గా ఉన్న మిస్కన్సెప్షన్స్లో ముఖ్యమైనది ఏంటంటే ఒకటి శుక్రాచార్యుడి గురించి, 2 శని గురించి. సో ఈ 2 గ్రహాల గురించి చాలామందిలో కరెక్ట్ అవగాహన అన్నది లేదు. సో చాలామంది శుక్రాచార్యుడు అనగానే ఆయన ఏదో ఉట్టి ప్లెజర్స్కి సంబంధించిన దేవుడో లేకపోతే అమ్మాయిలకు సంబంధించిన దేవుడో అని అనుకుంటుంటారు, కానీ అది కాదు. సో నేను శుక్రాచార్యుడి గురించి ఆల్రెడీ ఇంకో వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరు చూడకపోతే ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడండి. సో ఇక సాటర్న్ గురించి చెప్పాలంటే చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే ఆయన ఏదో ఒక పాపిగ్రహం అని, ఆయన మంచి చేసేవాడు కాదని, ఆయన రావడమే అశుభం అన్న విషయాన్ని చాలామంది చెప్తూ ఉంటారు. ఈవెన్ నేను గుడికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది పూజారులో శనిదేవుణ్ణి తాకకూడదు, నవగ్రహాలకి తిరిగితే కాళ్ళు కడుక్కోవాల్సిందే అన్నట్టుగా చెప్తుంటారు. మనం ఒక సైడ్ నవగ్రహాలని దేవతలుగా చెప్తూ శనిని దేవుడిగా చెప్తూ మళ్ళీ శని దృష్టి మంచిది కాదు, శనిని తగిలితే మంచిది కాదు అన్న మిస్కన్సెప్షన్స్ అన్నీ చాలా వరకు మనలో ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రాలో, మన సౌత్ ఇండియాలో శని గురించి చాలా వరకు మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. అదే మన నార్త్ ఇండియాలో వెళ్తే ఒక చండీగఢ్ కానివ్వండి, ఒక ఢిల్లీ కానివ్వండి, అక్కడ శని గుళ్ళు చాలా వరకు ఉంటాయి, చాలా కామన్గా ఉంటాయి. అక్కడ శని పూజలు చాలా కామన్. కానీ మన సైడ్ వచ్చేసరికి శని అంటేనే ఒక అపోహ, శని అంటేనే ఒక మిస్అండర్స్టాండింగ్, శని అంటేనే ఒక తెలియని భయం. సో ఇక శని గురించి వస్తే మనకి పురాణాల్లో శనిశ్చరుడు సూర్యపుత్రుడు. అండ్ సూర్యుడు అనగానే సూర్యుడు మనకి ఎవరు? ఈ 7 లోకాలకి పాలించేవాడు. సో ఆస్ట్రాలజీలో అయితే ఆయన ఒక రాజు. అదే సోలార్ సిస్టంలో కూడా ఆయన రాజే, ఎందుకంటే ఆయనే నక్షత్రాధిపతి, ఆయనే గ్రహాధిపతి, ఆయనే సూర్యనారాయణుడు. సో సూర్యనారాయణుడు అంటే మహావిష్ణువు, ఆయన కొడుకే శనిశ్చరుడు. సో అంటే ఈయన రాజపుత్రుడు. సో పురాణాల్లో ఎన్నో కథలు ఉండొచ్చు, ఎన్నో విషయాలు చెప్పి ఉండొచ్చు, బట్ ఆ పురాణాల సైడ్ నేను వెళ్ళట్లేదు. సో బేసిక్గా మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఒక దైవపుత్రుడు, ఒక దైవం మనకి ఎప్పటికీ తక్కువ కాదు. శనిశ్చరుడు ఎప్పటికీ తక్కువవాడు కాదు, ఆయన కూడా రాజే, ఎందుకంటే ఆయన రాజపుత్రుడు బేసిక్గా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన డిఫరెన్స్, సూర్యుడు అనేవాడు చాలా వెలుగుకు సంబంధించిన దేవుడు, అంటే ఆత్మజ్ఞానానికి, వెలుగుకి, ఒక డైరెక్షన్కి సంబంధించిన దేవుడు. ఆయన ఒక బ్రైట్ స్టార్. అదే సాటర్న్ దగ్గరకు వచ్చేసరికి ఆయన చాలా కోల్డ్ ప్లానెట్, ఆయన చీకటి రాజ్యానికి అధినేత. డార్క్లో ఉన్న రాజు ఎవరంటే సాటర్న్. సో అది ఎందుకు వచ్చింది అంటే మనకి పురాణాల్లో చూస్తే మనకి సంజ్ఞాదేవి సూర్యుడి యొక్క భార్య, అంటే మనకు అట్మాస్ఫియర్, ఆమె సూర్యుడి యొక్క వేడి తట్టుకోలేక ఆమె యొక్క నీడని సూర్యుడి దగ్గర వదిలేసి వెళ్తుంది, తపస్సుకి వెళ్తుంది. సో అలా ఛాయాదేవికి ఆమె నీడ, అంటే ఛాయాదేవికి సూర్యుడికి పుట్టిన పుత్రుడే శనిశ్చరుడు. అంటే సూర్యుడి నుంచి ఫామ్ అయిన నీడలో నుంచి పుట్టిన వాడే శనిశ్చరుడు. సో అంటే ఇక్కడ ఏంటి, బేసికల్గా మనకి నీడ ఎప్పుడు పడుతుంది? ఎప్పుడైతే మనకి సూర్యుడి నుంచి వచ్చే వెలుగుకి ఏదైనా అడ్డం పెడతామో అప్పుడు మనకు నీడ పడుతుంది. ఆ నీడలోంచి వచ్చిన వాడు శనిశ్చరుడు. సో ఆ నీడ పడడానికి కారణం ఏదైనా ఉండొచ్చు, అంటే మన ఈగో అయి ఉండొచ్చు, మన అజ్ఞానం అయి ఉండొచ్చు, మన మూర్ఖత్వం అయి ఉండొచ్చు, మన చెడు కర్మలు అయి ఉండొచ్చు. సో ఎప్పుడైతే మనం ఇలాంటి అజ్ఞానంతో ఉంటామో, ఎప్పుడైతే మనం చెడు కర్మలు చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకి సూర్యుడి నుంచి వచ్చే వెలుగు, అంటే దైవం నుంచి వచ్చే కరుణకు అడ్డం పడుతుంది. సో అలాంటి అడ్డం పడినలోంచి వచ్చిన నీడలోంచి వచ్చిన వాడే శనిశ్చరుడు. సో ఆయన కూడా సూర్యుడే. సో అంటే ఎక్కడైతే సూర్యుడి వెలుగు మనలో ఉండదో, అంటే ఎక్కడైతే మనకి ఆత్మజ్ఞానం ఉండదో, ఎక్కడైతే మనకి ఒక మంచి సూర్యుడి యొక్క తేజస్సు పడదో, అలాంటి నీడలో నుంచి మనం రూల్ చేయడానికి వచ్చిన వాడే శనిశ్చరుడు. అంటే సూర్యుడే
ఆయన చేరలేని ఆయన వెలుగులో నుంచి పాలించడానికి సాటర్న్గా ఉద్భవించాడు. సో అంటే ఆయన కూడా సూర్యుడి యొక్క తేజస్సే, కాకపోతే ఆయన ఒక డిఫరెంట్ ఎనర్జీ, ఈయన ఒక డిఫరెంట్ ఎనర్జీ. ఈయన మొత్తం ప్రపంచాన్ని వెలుగుతో పాలిస్తూ ఉంటే సాటర్న్ మొత్తం చీకట్లో పాలిస్తూ ఉంటాడు. అంటే చీకట్లో జరిగే ప్రతి పనికి అధినేత, చీకట్లో జరిగే ప్రతి పనికి రాజు ఈయనే. సో అంటే చీకట్లో ఏ తప్పు జరిగినా శిక్షలు వేసేవాడు సాటర్నే. సో చీకటి అన్నప్పుడు మనం రాత్రే కాదు, జనరల్గా మన అజ్ఞానాన్ని, మనకి తెలియని విషయాలని అన్నింటినీ మనం చీకటిగా తీసుకోవచ్చు. అంటే తప్పులు చేసే ప్రతి దానికి శిక్ష వేసేవాడు సాటర్న్. సో ఇక ఇదే పురాణాల్లో మనకి సూర్యుడికి 2 కొడుకులు ఉంటారు. అంటే ఇద్దరే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ 2 కొడుకులు బేసిక్గా ధర్మానికి సంబంధించిన దేవతలు. ఒకరు యమధర్మరాజు, అంటే మనం చనిపోయిన తర్వాత మన తప్పుల్ని లెక్కించేవాడు యమధర్మరాజు. ఇంకొకరు శనైశ్చరుడు, శనిధర్మరాజు. ఆయన యముడైతే ఈయన శని. సో యముడు చనిపోయిన తర్వాత మన తప్పులు లెక్కేస్తే శనైశ్వరుడు మనం బతుకుండగానే మన కర్మలను లెక్కేసి మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. సో అంటే వీళ్ళిద్దరు ఎలా అంటే ఒక పోలీస్ లాంటి వాళ్ళు. సో మనకి పోలీసులు ఎప్పుడు వస్తారు? ఒకటి మనం ఏదైనా క్రిమినల్ పనులు చేస్తే, మనం తప్పులు చేస్తే పోలీసులు వస్తారు. మనం లా అండ్ ఆర్డర్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, మన రూల్స్ పాటించకపోతే అప్పుడు మనకి పోలీస్ వస్తాడు, వచ్చి మనకి శిక్షలు వేస్తాడు. సో పోలీస్ అన్నప్పుడు నేను మొత్తం లా అండ్ ఆర్డర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. అంటే జడ్జిలు కావచ్చు, లాయర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనం తప్పు చేసినప్పుడు మనకి శిక్షలు వేయడానికి లా అండ్ ఆర్డర్ వస్తుంది. 2, మనం అమాయకులమయ్యి మనకి ఎవరన్నా మోసం చేస్తూ ఉంటే, మనం ఏదన్నా మోసపోతూ ఉంటే, మనం అజ్ఞానంలో ఉంటే మనని కాపాడడానికి వచ్చేవాడు కూడా పోలీసే. సో అలాంటి వాడు శనైశ్చరుడు. 3వది, మనం ఏదన్నా మంచి చేసి మనం ఒక ఉన్నత స్థాయికి ఎదిగితే అప్పుడు మనకి అంగరక్షకుడుగా, అంటే మనకి ప్రొటెక్షన్ లాగా వచ్చేది కూడా లా అండ్ ఆర్డర్. సో ఇప్పుడు ఈ పొలిటికల్ లీడర్లకి, ఈ మినిస్టర్లకి, వీళ్ళకందరూ ధైర్యంగా ఉన్నారు అంటే ఈ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఉందన్న ధైర్యంతోనే వాళ్ళంతా ధైర్యంగా ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ పోలీస్ వ్యవస్థ, ఈ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ పూర్తిగా పోతుందో ఆటోమేటిక్గా ఏ పొలిటీషియన్ ప్రశాంతంగా ఉండలేడు. సో అంటే ఈ పొలిటీషియన్స్కి అయినా సరే ఒక మంచి వ్యక్తులు, సో అంటే నేను ఇప్పుడు ప్రస్తుత కాలం గురించి చెప్పట్లేదు, మామూలుగా ఎవరైనా సరే ఈ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఉన్నందుకే. సో అంటే అదేవిధంగా శనైశ్వరుడు కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా వస్తాడు. ప్రతి ఒక్కరి బర్త్ చార్ట్లో శనైశ్వరుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక 7.5 పీరియడ్లో 7 సంవత్సరాలు మన లైఫ్లోకి వస్తాడు. ప్రతి 27 సంవత్సరాలకి ఒక 7 సంవత్సరాలు శని మనని చూస్తూ ఉంటాడు, ఆయన దృష్టి మనకి దగ్గరగా పెడతాడు. సో అలా పెట్టినప్పుడు ఆయన్ని మనం ఒక పోలీస్ లాగా, లా అండ్ ఆర్డర్ వ్యవస్థలాగా తీసుకోవాలి. సో ఎప్పుడైతే మనం క్రిమినల్ పనులు చేస్తామో, ఎప్పుడైతే మనం తప్పు పనులు చేస్తామో, ఎప్పుడైతే మనం అజ్ఞాన పనులు చేస్తామో, ఎప్పుడైతే మనం లా అండ్ ఆర్డర్ కానీ రూల్స్ కానీ పాటించామో అప్పుడు శనైశ్వరుడు మనకి ఒక పోలీస్ లాగా వచ్చి పనిష్మెంట్ ఇస్తాడు. సో అదే టైంలో మనకి ఎవరైనా మనని అన్యాయం చేస్తున్నా, మనం తప్పు చేయకుండా మనం మోసపోతున్నా, లేదా మనకి ఏదైనా అన్యాయం జరిగినా న్యాయాధిపతిగా వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు. ఒక లా అండ్ ఆర్డర్తో మనని కాపాడుతాడు. సో అదేవిధంగా మనం ఏదైనా 10 మందికి మంచి చేసి మనం ఒక ఉన్నత స్థాయికి ఎదిగితే ఆ 7.5 పీరియడ్లో మనం అన్ని మంచి పనులు చేసి మనం ఓపికగా ప్రశాంతంగా ఉండి 10 మందికి హెల్ప్ చేస్తే అదే సాటర్న్ మనకి ఒక అంగరక్షకుల్లాగా, ఒక ప్రొడక్షన్ లాగా మన ఫేమ్ని పెంచుతూ మనని ఒక గొప్ప స్థాయికి నిలబెడతాడు. సో ఇప్పుడు పోలీసుల వల్లే, ఈ లా అండ్ ఆర్డర్ వల్లే ఈ పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఈ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కానీ నిలబడగలిగారు, ఎదగగలిగారు. సో ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ పోతుందో ఆటోమేటిక్గా గొప్ప వ్యక్తులందరికీ దెబ్బే. ఎందుకంటే ఎవడొచ్చి ఎప్పుడు కొడతాడో తెలియదు. సో అలానే మనం తీసుకోవాలి. అంటే సాటర్న్ని మనం ఒక పాపిగ్రహంగా కాకుండా ఒక లా అండ్ ఆర్డర్గా మనం చూడాలి. అంటే మంచి చేసే వాళ్ళకి ఎప్పటికీ సాటర్న్ మంచివాడే, చెడు చేసే వాళ్ళకి ఎప్పటికీ చెడ్డవాడే. సో గొప్ప పనులు చేసే వాళ్ళకి ఎప్పటికీ ఉన్న స్థాయిలో నిలబెట్టే సహాయకుడే. సో అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో దాంతోపాటు మనం బేసికల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక రాజు. సో ఎలా అయితే సూర్యుడి యొక్క రాజు, శని కూడా అలానే మనకు ఒక రాజు. సో సూర్యపుత్రుడు అంటే ఒక రాజపుత్రుడు ఖచ్చితంగా రాజులాగానే ఉంటాడు. సో కాకపోతే ఏంటంటే ఆయన వెలుగులో ఉన్న వాటిని పాలిస్తే ఈయన చీకట్లో ఉన్న వాటిని పాలిస్తూ ఉంటాడు. సో చీకటి సామ్రాజ్యాన్ని పాలించేవాడు శనైశ్వరుడు. అంటే ఈ చీకట్లో ఉన్నప్పుడు మనం చీకటి అన్నదానికి నైట్ అన్న మీనింగ్ తీసుకోకుండా, రాత్రి అన్న మీనింగ్ తీసుకోకుండా ఏదైనా సరే ఒక ఇన్క్యాపబిలిటీ ఉండొచ్చు, లేదా ఏదన్నా ప్రీవియస్ కర్మలు బట్టి, పోయిన జన్మలో చేసిన పాపాలు బట్టి మనకి ఈ జన్మలో కొన్ని ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళందరినీ
వాళ్ళ పాపాలు కడిగించేవాడు సాటర్న్. సో అలానే ఒక ఆర్ఫన్స్ని, ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ని, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి, అంటే వదిలేయబడ్డ ముసలి వాళ్ళని, అలానే హ్యాండిక్యాప్డ్స్ని, సో వీళ్ళందరినీ పాలించేవాడు సాటర్న్. సో ఎప్పుడైతే సాటర్న్ మన లైఫ్లో వస్తున్నాడో, ఎప్పుడైతే మనకు పాలిస్తున్నాడో, మనం గుర్తుపెట్టుకోవాల్సిందే మనలో ఉన్న కర్మలను ఆయన క్లీన్ చేస్తూ ఉన్నాడు అని అర్థం. సో ఆయన వచ్చినప్పుడు మనకి ఇబ్బంది వచ్చింది అంటే మనం చేసిన కర్మలకి, మనం చేసిన తప్పులకి పనిష్మెంట్ అక్కడికక్కడే జరిగింది. దానివల్ల మనకి ఆ చేసిన తప్పు అన్నది, ఒక కర్మ అన్నది తగ్గిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇక ఎప్పుడైతే కర్మ క్లియర్ అయిపోతుందో మనకి ఇంకో ఛాన్స్ వస్తుంది, మనం మంచి కర్మలు చేసే ఛాన్స్ వస్తుంది. సో మనం మంచి కర్మలు చేసి మనకి పాత పెండింగ్ కర్మలు లేకపోతే ఆటోమేటిక్గా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అలా ఇచ్చేవాడే సాటర్న్. సో సాటర్న్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన కర్మలన్నీ బాగా క్లియర్ అయిపోతాయి. సో ఆ క్లియర్ అయిపోతున్న టైంలో మనకి ఖచ్చితంగా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కనపడతాయి. సో ఎప్పుడైతే మన కర్మ క్లియర్ అయిపోయిందో మనం చేసే కర్మలకు అన్నిటికీ రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, పోయిన జన్మలో మనం ఉద్యోగంలో రెస్పాన్సిబుల్గా లేము. సో మనం ఉద్యోగం సరిగ్గా చేయలేదు, మనకి ఇచ్చిన బాధ్యత మనం నెరవేర్చలేదు. సో ఈ జన్మలో సాటర్న్ వచ్చేసరికి మనం చేసిన తప్పుకి, సో మనం వచ్చే జన్మ దాకా కూడా పోవాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు మనం సరిగ్గా చదవలేదు, కాలేజీల్లో మనం సరిగ్గా చదవలేదు, మన జాబ్ గురించి మనం సరిగ్గా ఆలోచించలేదు. సో అలాంటప్పుడు మనం చేసిన కర్మ బాలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎంటర్ అయ్యేసరికి, 7.5 పీరియడ్ వచ్చేసరికి మనం ప్రీవియస్ పనులు, అంటే మనం సరిగ్గా చదవలేదు కాబట్టి ఆ కర్మకి మనకి జాబ్ రాదు. సో జాబ్ రానప్పుడు మనకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నష్టాలు వస్తాయి. ఆ నష్టాల వల్ల, కష్టాల వల్ల ఆటోమేటిక్గా మనకి ఇబ్బందులు అనేది ఎదురవుతాయి. సో సాటర్న్ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. సో సాటర్న్ లేనంత వరకు మన కర్మలు క్లియర్గా, ఫ్రీగా ఉంటాం. సో ఏది మనం పట్టించుకోం, సరిగ్గా కాలేజీకి వెళ్ళాం, సరిగ్గా చదవం, సరిగ్గా ఆలోచించాం. సో చిన్నప్పటి నుంచి మనం 20 ఏళ్ళు చేసిన పనులన్నీ ఒక ఎత్తు అయితే, సడన్గా సాటర్న్ వచ్చినప్పుడు మనకు యాక్చువల్గా ఆ జాబ్ గురించి అవసరం వస్తుంది. సో అప్పుడు మనం ఏమనుకుంటామంటే మనకి శని పట్టుకుంది అనుకుంటాం. ఆ తర్వాత అన్ని బాధలు, ఇబ్బందులు మొదలవుతాయి. సో ఆ 7 ఏళ్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సంవత్సరాలు మనకి ఈ బాధలు అనుభవిస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనం చేసిన తప్పుకి మన కర్మ క్లియర్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే కర్మ మొత్తం క్లియర్ అవుతుందో మన బ్యాలెన్స్ షీట్ 0 అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఏదైనా చిన్న ప్రయత్నం చేసిన జాబ్కి ఆటోమేటిక్గా మనకి జాబ్ వచ్చేస్తుంది. సో దానివల్ల మనం ఏమంటామంటే శని పోతూ మంచి చేశాడు అంటాం. సో బేసిక్గా శని వచ్చినప్పుడు చెడు చేయడం, పోయేటప్పుడు మంచి చేయడం అంటూ కాన్సెప్ట్ ఏముండదు. మనం చేసిన కర్మలకి ఆయన రిజల్ట్స్ ఇస్తాడు. సో 7.5 రాకముందే మనం కష్టపడ్డామంటే 7.5 రాగానే మనకి జాబ్ వచ్చేస్తుంది. సో మనం ఏ తప్పు చేయకపోతే మనకి 7.5 రాగానే పెళ్ళి అయిపోతుంది. సో మనం ఏదన్నా తప్పులు చేస్తుంటే అప్పుడు మనకి శిక్షలు వేసే వాళ్ళు ఎవరు ఉండరు 7.5 రానంత వరకు. ఎప్పుడైతే 7.5 రాగానే మనకి లా అండ్ ఆర్డర్ మన దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు క్రిమినల్స్ ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, ఒక్కోసారి పోలీసులు వాళ్ళ మీద నిఘా పెట్టరు. సో ఎప్పుడైతే టైం వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా నిఘా పెడతారు, వాళ్ళు చేసిన తప్పుకి అన్ని పనిష్మెంట్లు జరిగిపోతాయి. సో ఆ 7 ఏళ్ళు శిక్ష జైలు పడినట్టే మనకి ఈ 7 ఏళ్ళు సాటర్న్ ఉన్నప్పుడు మనం చేసిన తప్పులకు అన్నిటికీ శిక్షలు అనుభవించేస్తాం. సో అదే మనకి సాటర్న్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ తప్పులు చేసి 7.5 వచ్చిందంటే మనం ఎక్కువ కష్టపడాలి అంతే. 7.5 వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఇబ్బందులు వస్తాయి. సో ఇబ్బంది రావడానికి కారణం ఏంటంటే మనం చేసిన కర్మలు. సో దాన్ని పట్టుకొని మనం జనరల్గా సాటర్న్ని ఒక పాపిగ్రహంగా చూస్తాం. సో ఆయన పాపిగ్రహం కాదు, ఆయన చాలా ఆస్పీషియస్ గ్రహమే. ఆయన్ని పూజించవచ్చు, ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు, కావాలనుకుంటే ఆయనని రోజు తలుచుకోవచ్చు. సో ఆయన మంత్రాలు చదువుకోవచ్చు, ఆయనని ముట్టుకోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి ఆయన్ని తాకుతూనే ఉన్నాను. సో దానివల్ల నాకు ఎటువంటి నష్టం జరగలేదు. ఎందుకంటే సాటర్న్ బేసిక్గా మనం చూడాల్సింది కర్మలు మంచిగా ఉండాలి, మనం చేసే ఆలోచనలు మంచిగా ఉండాలి. మనం తప్పులు చేస్తే మనకి బేసికల్గా నష్టం జరుగుతుంది. సో మన కర్మలు ఉన్నప్పుడు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం నాన్ వెజ్ తినడమో లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడమో, సో ఇవన్నిటి గురించి నేను మాట్లాడట్లేదు. సో నేను బేసిక్గా మాట్లాడే కర్మ ఏంటంటే మంచి చేయడం. సో మన రెస్పాన్సిబిలిటీస్ మనం విస్మరించడం. సో ఎప్పుడైతే మన రెస్పాన్సిబిలిటీస్ మనం సరిగ్గా ప్రవర్తించడమో అది మనం చెడు కర్మ. అంటే ఒక స్టూడెంట్ అన్నవాడు ఖచ్చితంగా చదవాలి, ఒక పేరెంట్ అన్నవాడు పిల్లల్ని ఖచ్చితంగా సరిగ్గా చూసుకోవాలి. సో పిల్లలు అన్నవాళ్ళు పేరెంట్స్కి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి, టీచర్లకు ఇవ్వాల్సిన గౌరవం సరిగ్గా ఖచ్చితంగా ఇవ్వాలి. సో మనకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు దాన్ని సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఇవి కర్మలు. సో ఈ కర్మలు చేసినప్పుడు ఏమవుతుందంటే సాటర్న్ మనకి హెల్ప్ చేస్తాడు. సో ఎప్పుడైతే అంతేకాని మనకి సాటర్న్ దృష్టి పడంగానే మనం ఏదో కాలిపోతామనో నష్టపోతామనో
ఇవన్నీ నిజం కాదు. సో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలామందిలో ఉన్న అపోహ సూర్యుడు మరియు ఈ శనైశ్వరుడు ఇద్దరు ఎనిమీస్ అని, సో సూర్యుడికి శనైశ్వరుడికి అసలు పడదని, సో శని ఉంటే మనకి ఎట్టి పరిస్థితులైనా సరే చెడు జరుగుతుందని, సో ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని తీసుకుంటే, సో నరేంద్ర మోడీ గారికి ఒకవేళ ఆన్లైన్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయ్యి ఉండింటే, మనకి ఇంటర్నెట్లో దొరికే ఆయన కుండలి కరెక్ట్ అయ్యి ఉంటే, జాతక చక్రం కరెక్ట్ అయ్యి ఉంటే ఆయన ఒక వృశ్చిక రాశిలో పుట్టాడు. సో అంటే ఆయన ఒక కెరియర్, ఆయన ఫేము, ఆయన కెరియరు, ఆయన ఎలాంటి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు అన్నది ఒక సింహలగ్నంలో ఉంటుంది, అంటే సింహరాశిలో ఉంటుంది. సో ఆ సింహరాశిలో శనేశ్వరుడు ఉన్నాడు. సో ఒకవేళ శని నిజంగాంటే చెడు చేసేవాడైతే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండేవాడు కాదు. సో శని ఉండడం వల్లే ఆయన ఫస్ట్ చిన్న చిన్న జాబులతో స్టార్ట్ చేశాడు. అంటే ఆయన ఒక ఛాయ్ అమ్ముకునే చిన్నప్పుడు ఆయన ఛాయ్ అమ్ముకునేంత దీనమైన పరిస్థితుల్లో ఉండేవాడు. సో టీ అమ్ముకుంటూ తర్వాత స్లోగా ఆర్ఎస్ఎస్లో చేరి, ఆ తర్వాత స్లోగా ఆయన ఒక పార్టీలో జాయిన్ అయ్యి, బీజేపీలో జాయిన్ అయ్యి, ఆ తర్వాత ఆయన ఒక చీఫ్ మినిస్టర్గా ఎదిగి ఆయనకు ఒక మంచి పేరు వచ్చి, ఆ తర్వాత స్లోగా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ఆయనకు చాలా టైం పట్టింది. సో ఆయన ఏం ఒకటే రోజు ప్రైమ్ మినిస్టర్ అయిపోలేదు. ఓవర్ నైట్లో ఆయన పెద్ద గొప్పవాడు ఏమీ ఇవ్వలేదు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ స్లోగా స్టాండర్డ్గా ఎదిగాడు. సో అలా ఎదగడానికి కారణం ఎవరంటే శనీశ్వరుడే. సో ఎప్పుడైతే శనీశ్వరుడు మనలో ఉంటాడో మనం చేసే ప్రతి కర్మకి మంచి రిజల్ట్ ఇస్తాడు, మనం చేసే ప్రతి కర్మకి శిక్షణ ఇస్తాడు. సో మనం చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష పడుతుంది. సో ఆ శిక్ష పడడం వల్ల ఆ తప్పులన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఆ క్లియర్ అయిపోవడం వల్ల మనం చేసే ప్రతి మంచి పనికి మనకు గొప్ప రిజల్ట్ వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ శనీశ్వరుడు నరేంద్ర మోడీ గారి చాట్లో ఆయన సింహరాశిలో ఉన్నాడు. అంటే అది ఒక సూర్యుడి యొక్క రాశి. సో మరి శనికి సూర్యుడికి నిజంగా పడకపోతే శనీశ్వరుడు అంత రిజల్ట్ ఇచ్చిండేవాడు కాదు. సో అదంతా మన అపోహ. సూర్యుడి యొక్క పుత్రుడు శనీశ్వరుడు అన్నప్పుడు పుత్రుడు ఎప్పటికైనా సరే ఆయన దేవుడు కాబట్టి దేవుడు ఎప్పుడూ వాళ్ళ తండ్రికి అగెనిస్ట్గా ఉండడు. అలానే దేవుడు తండ్రి అన్నప్పుడు దేవుడు మామూలుగానే అందరికీ సాయం చేస్తాడు. అలాంటిది సొంత కొడుకైన శనీశ్వరుడికి ఎప్పటికీ అన్యాయం చేయడు. సో వాళ్ళిద్దరూ శత్రువులు, వాళ్ళిద్దరూ ఉన్నారంటే నాశనం ఇవ్వబోతుంది. ఇవన్నీ ఏంటంటే ఒక అపోహ మాత్రమే. కాకపోతే వాళ్ళిద్దరూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్. ఒకరు వెలుగులో పరిపాలిస్తే ఒకరు చీకటిలో పరిపాలిస్తారు. ఈయన చీకటి సామ్రాజ్యానికి అధినేత అయితే ఆయన వెలుగుకి అధినేత. సో ఈయన రాజే, ఆయన రాజే. సో ఈయన వల్ల రాజులు తయారవుతారు, ఈయన వల్ల రాజులు తయారవుతారు. కాకపోతే సూర్యుడి వల్ల అయ్యే రాజులు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఆటోమేటిక్గా సక్సెస్, ఫేము కొంతమందికి ఆల్రెడీ ఉంటుంది. అంటే పుట్టిన ఫ్యామిలీ బట్టి, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ఫేమస్ పర్సన్ అయి ఉండొచ్చు, వాళ్ళలో చాలా ఒక వైబ్రెంట్ క్వాలిటీ ఉంటుంది. కాకపోతే సాటర్న్ ఇచ్చేది ఏంటంటే చీకట్లో నుంచి పైకి తెస్తాడు. కాబట్టి మన కర్మలను బట్టి, మనం చేసే మంచి పనులను బట్టి స్లోగా మనిషి ఎదుగుతాడు. ఎదిగిన వాడు అలానే నిలబడతాడు. సో అలానే మనం ఇప్పుడు బరాక్ ఒబామా చాట్ తీసుకున్నా, బరాక్ ఒబామా కూడా ఫస్ట్ ప్లేస్లో అసెండెంట్లో జూపిటర్తో పాటు సాటర్న్ కూడా ఉన్నాడు. అలానే ఆయన సాటర్న్ ఆపోజిట్గా సూర్యుడు ఉన్నాడు, సన్ ఉన్నాడు. సో అంటే ఇప్పుడు సూర్యుడు శని ఇద్దరు ఆపోజిట్గా ఉన్నారు. ఆపోజిట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈగో క్లాషెస్ కానివ్వండి, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆయన ఒక ప్రెసిడెంట్ లాగా అయ్యాడు. సో ఈ రెండు ఉండడం వల్ల ఏమైంది, చిన్నప్పుడే ఆయనకి చాలా కష్టాలు వచ్చాయి. అంటే వాళ్ళ ఫాదర్ దూరం వెళ్ళిపోయాడు, మదరే ఆయనని పోషించాల్సి వచ్చింది. సో ఆయన ఫాదర్ వచ్చేసి ఒక ఆఫ్రికన్, మదర్ వచ్చేసి ఒక అమెరికన్, అంటే ఒక వైట్ లేడీ. సో ఈయన వచ్చేసి బ్రౌన్గా పుట్టాడు. ఎందుకంటే ఆఫ్రికన్కి అమెరికన్కి ఇద్దరికి పుట్టినవాడు ఒక డిఫరెంట్ రేస్గా తయారయ్యాడు. సో అలాంటప్పుడు ఆయనకి చిన్నప్పుడు చాలా రేసిజం వచ్చింది, స్కూల్లో చాలా ఇబ్బంది పడేవాడు. సో ఆయనకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, చిన్నప్పటి నుంచి చాలా కష్టాల్లో పెరిగాడు. సో దాంతోపాటు ఆయన చాలా దీనమైన పరిస్థితులు కూడా చూశాడు. సో అలా చూసినప్పటికీ ఆయనకి సాటర్న్ వల్ల, సన్ వల్ల, ఇద్దరి వల్ల ఆయన స్లోగా ఎదిగాడు, ఒక లాయర్ అయ్యాడు. జూపిటర్ ఎఫెక్ట్ వల్ల, సాటర్న్ ఎఫెక్ట్ వల్ల ఒక లాయర్ అయ్యాడు. సో ఆ తర్వాత ఒక ప్రెసిడెంట్ అవ్వడానికి కూడా ఆయనకి హెల్ప్ అయింది. సో అంటే ఇక్కడ ఏంటి, సాటర్న్, సన్ ఇద్దరు ఆపోజిట్గా ఉన్నా ఇవ్వాల్సిన రిజల్ట్స్ మన కర్మలను బట్టి, మన మంచితనాన్ని బట్టి, మనం చేసే మన పని బట్టి ఇచ్చే రిజల్ట్ ఖచ్చితంగా ఇస్తాడు. సో సాటర్న్ సన్ ఉండడం వల్ల మనకి ఇబ్బంది అనుకోవడం, లేదా సాటర్న్ వల్ల మనకు వచ్చేవన్నీ నష్టాలు అనుకోవడం, ఇవన్నీ అపోహలే. సో తెలియని మాటలు. సో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బై. నెక్స్ట్ వీడియోలో మనం సాటర్న్ ఆస్ట్రాలజీలో మనకి ఎలా హెల్ప్ చేస్తాడన్న విషయం మనం చూద్దాం. థ్యాంక్ యూ. బై.